ఇలాంటి ప్రదేశాలను చూసినప్పుడు ఈ ప్రపంచం మనకి చాలా రహస్యాలను దాచిపెడుతుంది అన్నట్లే అనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసే ఈ కట్టడాలు ఒక్కొక్కటి ఒక్క అద్భుతంగా ఉంటుంది. వాటిలో మీరు ఏ ఒక్కటి మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన విరించి ఫ్యాక్ట్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెక్టార్ హౌస్ ఈ ఇంటిని కేవలం ఒక పెద్ద పైపు బ్యాలెన్స్ అయ్యేలా చాలా క్రియేటివిటీగా బిల్డ్ చేశారు. ఈ ఇల్లు ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఇది మనిషి యొక్క కదలికలతో ఆ ఇల్లు అనేది కదులుతూ ఉంటుంది. అంటే ఇది స్థిరంగా ఉండే ఇల్లు కాదు, బాడీ కదలికలతో కదిలే చాలా వింతైన ఇల్లు. యునైటెడ్ స్టేట్స్ లో ఉన్న ఈ ఇంటిని రెక్టార్ హౌస్ అని అంటారు. ఇంకా ఈ ఇంటి లోపల ఇద్దరు మనుషులు బ్రతికేలా చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది. ఎటు చూసినా కూడా కనిపించే ప్రకృతి అందాలతో ఈ హౌస్ లో చాలా అంటే చాలా ప్రశాంతంగా బ్రతికేయచ్చు. ఇంత క్రియేటివిటీగా ఉన్న ఈ ఇంటిని చూసి కొంతమంది సర్ప్రైజ్ అవుతుంటే మరి కొంతమంది మాత్రం ఈ ఇంటిని కేవలం ఆ ఒక్క పైపు పూర్తిగా బ్యాలెన్స్ చేయగలిగిద్దా అనే డౌట్స్ కూడా రైజ్ చేస్తున్నారు. దానికి ఈ ఆర్కిటెక్ట్స్ ఈ ఇంటిని పూర్తిగా పర్ఫెక్ట్ బ్యాలెన్స్ తో క్రియేట్ చేశామని, ఎలాంటి డౌట్ లేకుండా ఈ ఇంట్లో చాలా హ్యాపీగా బ్రతికేయచ్చని చెప్తున్నారు. నాగోరో విలేజ్ జపాన్ లో నాగోరో అని ఒక వింత గ్రామం ఉంది. ఒకప్పుడు ఇక్కడ మామూలుగా మనుషులందరూ బ్రతుకుతూ ఉండేవాళ్ళు. కానీ కాలం వెళ్లే కొద్దీ యువత ఉద్యోగాల కోసమని ఇతర ప్రాంతాలకి వలస వెళ్లిపోవటంతో ఈ గ్రామంలో ఉండేవారి సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. అలా ఇప్పుడు ఈ గ్రామంలో కేవలం కొద్ది మంది మాత్రమే బ్రతుకుతున్నారు, అది కూడా వృద్ధులు. ఇదే సమయంలో ఈ గ్రామంలో జన్మించిన అయానో సుకుమి అనే మహిళ తన తండ్రి చనిపోవటంతో ఆయనకి గుర్తుగా తన తండ్రి బొమ్మని తయారు చేసింది. అలా ఆ బొమ్మ తన తండ్రి జ్ఞాపకంగా ఉండిపోవటాన్ని గమనించి ఆమె మరిన్ని బొమ్మలు తయారు చేస్తూ ఈ గ్రామం మళ్ళీ మనుషులతో నిండిపోయినట్లు బొమ్మల రూపంలో తయారు చేయటం మొదలు పెట్టేసింది. అలా ఇప్పటికీ గ్రామంలో 350కి పైగా బొమ్మలున్నాయి. వాటిని చూస్తే నిజంగా బొమ్మల రూపంలో మనుషులు బ్రతుకుతున్నారు అన్నట్లే మనకి కనిపిస్తుంది. ఇవన్నీ ఈమె ఈ గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్లిపోతున్నారన్న బాధతో ఇంకా వాళ్ళు ఈ బొమ్మల రూపంలోనే వాళ్ళ కళ్ళ ముందు ఉంటారని ఆనందంతో వీటిని తయారు చేస్తుంది. అలా చివరికి ఈ గ్రామం వ్యాలీ ఆఫ్ డాల్స్ అనే పేరుతో ఫేమస్ అయ్యి ప్రత్యేకంగా ఈ బొమ్మల్ని చూడటానికి ఇక్కడ టూరిస్టులు వచ్చేలా మారిపోయింది. నిజానికి ఈ ప్రదేశం చాలా నిశ్శబ్దంగా కేవలం బొమ్మలు మాత్రమే ఉండటంతో ఈ ప్రదేశాన్ని చూసి చాలా మంది భయపడుతూనే ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. కానీ ఈ బొమ్మల వెనుక ఉన్న కథ మాత్రం ఆ గ్రామ ప్రజలకు మాత్రమే అర్థమవుతుంది. సౌత్ కొరియా పర్పుల్ ఐలాండ్ ఒక అందమైన ఫ్యాంటసీ లాంటి ప్రదేశం సౌత్ కొరియాలో ఉంది. దాని పేరు పర్పుల్ ఐలాండ్. ఈ ఐలాండ్ మామూలుగా ఉండదు. ఇక్కడ ప్రతి చోట ప్రతి వస్తువు మనకి పర్పుల్ రంగుతోనే కనిపిస్తుంది. రోడ్లు, తలుపులు, వీధి లైట్లు, బ్రిడ్జెస్, సైకిళ్లు ఇంకా బెంచెస్ అన్ని పర్పుల్ కలర్ లోనే మెరిసిపోతుంటాయి. అయితే అసలు ఈ ఐలాండ్ కున్న అసలైన పేరు వచ్చేసి బ్యాన్వోల్ ఐలాండ్. ఇది సౌత్ కొరియాలోని షినాన్ అనే ప్రాంతంలో ఉంది. ట్విస్ట్ ఏంటంటే ఒకప్పుడు ఈ ఐలాండ్ టూరిస్టులతో చాలా బిజీగా ఉండేది. మరి ఏమైందో ఏమో కానీ సడన్ గా ఇక్కడికి టూరిస్టులు రావటం మానేశారు. ఇది గమనించిన సౌత్ కొరియా గవర్నమెంట్ ఒక కొత్త ఆలోచనలతో ఈ పర్పుల్ రంగుని బ్రాండింగ్ గా మార్చింది. ఇక్కడ బెల్ ఫ్లవర్స్ అనే పర్పుల్ పూలు ఎక్కువగా ఉండటంతో ఈ కలర్స్ తోనే ఇక్కడ ప్రతి వస్తువు ఉండాలని చివరికి ఈ ఐలాండ్ ని ఇలా పర్పుల్ కలర్ తో నింపేశారు. టూరిస్టులకు ఈ కాన్సెప్ట్ విపరీతంగా నచ్చటంతో ఈ ఐలాండ్ ఇప్పుడు మరింత బిజీగా మారిపోయింది. ఈ గ్రామంలో ఉన్న ప్రజలు కూడా పర్పుల్ రంగు లాంటి దుస్తులే వేసుకుంటారు. గ్రామం మొత్తానికి పర్పుల్ టచ్ రావటంతో ఇప్పుడు ఇది సౌత్ కొరియాలోని ఒక ప్రత్యేకమైన ప్లేస్ గా పేరు తెచ్చుకుంది. ట్రీ హోటల్ మిర్రర్ క్యూబ్. హోటల్ అనగానే మనకి ఏసీ గదులు, లగ్జరీ ఫెసిలిటీస్ గుర్తొస్తాయి. కానీ ఒక చెట్టు మీద, అది కూడా అద్దాలతో కవర్ చేసిన ఒక క్యూబ్ రూపంలో ఒక హోటల్ గది ఉంటదని ఊహిస్తామా? కానీ స్వీడన్ లోని హారాడ్స్ అనే అడవి ప్రాంతంలో ఉన్న ఈ ట్రీ హోటల్ యొక్క మిర్రర్ క్యూబ్ గది భయంకరంగా పాపులర్ అయిపోతున్నాయి. ఇది ఒక లగ్జరీ ఎకో లాడ్జ్ కాన్సెప్ట్ లో భాగం. ఈ హోటల్లోని మిర్రర్ క్యూబ్స్ రూమ్స్ అన్ని రిఫ్లెక్టివ్ గ్లాసెస్ తో తయారు చేసి వాటిని బయట నుంచి చూస్తే అసలు అక్కడ ఎలాంటి రూమ్ లేనట్లుగా కనిపించేలా ఇంత వింతగా తయారు చేశారు. దీన్ని 6 మీటర్ల ఎత్తులో ఒక చెట్టుకి సెట్ చేసి సరిగ్గా క్యూబ్ ఆకారంలో ఉండేలా డిజైన్ చేపించారు. ఇంకా పక్షులు కూడా వాటిని తాకకుండా ఉండేలా ఆ అద్దాలపై ఇన్ఫ్రారెడ్ ఫిల్మ్ ని కూడా కోట్ చేశారు. ఇందులో ఒక డబుల్ బెడ్రూమ్, బాత్రూమ్, చిన్న విండోస్ ఇంకా పై భాగంలో ఒక బాల్కనీ కూడా ఉంటుంది. అక్కడ నిలబడి ఈ అడవిని చూస్తూ ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదించవచ్చు. అయితే ఇక్కడ ఇలా క్యూబ్ ఆకారంలోనే కాకుండా యుఎఫ్ఓ లా కనిపించే గదులు
గదులు కూడా ఉన్నాయి. కానీ ఈ మిర్రర్ క్యూబ్ మాత్రం ఇలా ఎవ్వరికీ కనిపించకుండా ఉండే గదుల్లా బాగా పాపులర్ అయిపోయాయి. ఈ రూమ్ లో వేసవిలో పచ్చదనం, చలికాలంలో మంచుతో కప్పబడిన వాతావరణం, ఇలా ప్రతి సీజన్ లో ఇది కొత్తగానే కనిపిస్తుంది. ఈ గది అద్దాల మధ్య ఉన్నప్పటికీ లోపలుండే వాతావరణం చాలా వార్మ్ గా మరియు సేఫ్ గా ఉంటుంది. వీటిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని కొంతమంది వాళ్ళ టాలెంట్ తో ఇలాంటివి కూడా కట్టేస్తున్నారు. ఐస్ హోటల్ ఇన్ కిరూనా. ప్రపంచంలో ఉన్న హోటల్స్ అన్ని ఒకేలా ఉంటాయనే ఆలోచనని ఈ హోటల్ పూర్తిగా తలకిందులు చేసింది. స్వీడన్ లోని కిరూనా ప్రాంతంలో ఉన్న ఐస్ హోటల్ ఇది నార్మల్ హోటల్ కాదు. ఇది పూర్తిగా మంచుతో తయారవుతుంది. స్నో మరియు ఐసులతో నిర్మించబడే ఈ హోటల్ ప్రతి సంవత్సరం తిరిగి నిర్మించబడుతుంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి మరియు అత్యంత ప్రసిద్ధమైన ఐస్ హోటల్ గా పేరు తెచ్చుకుంది. ఈ అద్భుతమైన హోటల్ ని జుకాస్ జార్వి అనే ఒక చిన్న గ్రామంలో 1989లో మొదటిసారిగా నిర్మించారు. టుక్ రివర్ నుంచి సహజంగా తీసుకున్న మంచుతో దీన్ని డిసెంబర్ నెలలో తిరిగి నిర్మిస్తారు. ఇందులో గదులు, మంచాలు, కుర్చీలు, టేబుల్స్ అన్ని ఐస్ తోనే తయారు చేయబడతాయి. ఇంకా ఈ ఐస్ బెడ్ పైన నిద్రపోవాలంటే వాళ్ళు స్పెషల్ థెర్మల్ స్లీపింగ్ బ్యాగ్స్ ని ఉపయోగించాలి. హోటల్ అంతా శిల్పకళలతో చాలా అద్భుతంగా మనకి కనిపిస్తుంది. ఇంకా ఇందులోనే ఐస్ చర్చ్, ఐస్ బార్, ఐస్ థియేటర్స్ కూడా ఉన్నాయి. మద్యం తాగాలన్నా కూడా ఐస్ గ్లాస్ లోనే తాగాలి. ఈ హోటల్ లోపల ఉష్ణోగ్రత -5 డిగ్రీల సెల్సియస్ నుంచి -8 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. వింతేంటంటే వెడ్డింగ్ కపుల్స్ కి ఇక్కడ పెళ్లి చేసుకోవటం అంటే ఒక ప్రత్యేకమైన లైఫ్ టైం మూమెంట్ గా ఫీల్ అవుతూ ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. బోల్వోనింగెన్. ప్రపంచంలో ఉన్న వింతైన నిర్మాణాల్లో ఈ నెదర్లాండ్స్ లో ఉన్న బోల్వోనింగెన్ కూడా ఒకటి. ఇది స్పేస్ షిప్ లా కనిపించే తెల్లటి బంతుల్లాంటి ఇళ్లతో ప్రత్యేకంగా కనిపించే వసతి ప్రదేశం. ఈ ప్రాజెక్ట్ ని 1984లో డచ్ ఆర్కిటెక్ట్ అయిన డ్రైస్ క్రెస్కాంప్ రూపొందించగా అప్పట్లో నెదర్లాండ్ ప్రభుత్వం ప్రయోగాత్మక గృహ నిర్మాణాలకు అందించిన బడ్జెట్ ద్వారా వీటిని ఇంత అద్భుతంగా బిల్డ్ చేశారు. ఇక్కడ ఉండే ప్రతి ఇల్లు సుమారు 5.5 మీటర్ల డయామీటర్ ఉన్న ఒక పెద్ద బంతిలా మనకి కనిపిస్తుంది. అంతేకాదు ఈ బంతి లాంటి ఇళ్లలోనే ఏకంగా 3 అంతస్తులు ఉండేలా క్రియేట్ చేశారు. ఈ ఇంట్లో చిన్న మెట్లు ఉండి వంటగది, బెడ్రూమ్, లివింగ్ ఏరియా వేరువేరుగా ఏర్పాటు చేశారు. ఈ ఇల్లు అడవుల మధ్యలో ఉండటంతో నేచర్ తో ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఇంట్లో వెంటిలేషన్ కూడా పర్ఫెక్ట్ గా ఉండటంతో ఇక్కడ ఎలాంటి వారైనా చాలా హ్యాపీగా బ్రతికేయచ్చు. మొదట్లో చాలా మంది వీటిని చూసి ఇవి సైన్స్ ఫిక్షన్ సినిమాలో వాడే సెట్స్ ఏమో అని అనుకున్నారు. కానీ ఇది నిజమైన ఇల్లు అని తెలిసేసరికి వాటిని చూడటానికి ఇప్పుడు టూరిస్టులు కూడా ఇక్కడికి విజిట్ చేస్తున్నారు. ఇంకా ఈ ఇళ్లలో ఇప్పటికీ ఇక్కడ మనుషులు జీవిస్తున్నారు. అలా ఈ విచిత్రకరమైన ఇల్లు ఈ నెదర్లాండ్స్ లో ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా పేరు తెచ్చుకున్నాయి. అయోగసీమా ఐలాండ్. మొదటగా ఈ ప్రదేశాన్ని చూడగానే బ్యూటిఫుల్ గ్రీనరీతో ఎవరికైనా బాగా నచ్చేస్తుంది. కానీ ఇది ఎక్కడుందో తెలిస్తే మాత్రం వాళ్ళ గుండెల్లో వణుకు పుట్టాల్సిందే. మామూలుగా మన చుట్టుపక్కల ఏదైనా అగ్నిపర్వతం ఉంది అని తెలిస్తే వాళ్ళు చాలా దూరంగా వెళ్ళిపోతుంటారు. కానీ వీళ్ళు ఏకంగా ఆ అగ్నిపర్వతం పక్కనే బ్రతుకుతున్నారు. జపాన్ లోని అయోగషిమా అనే గ్రామం ఒక భయంకరమైన ప్రత్యేకతను కలిగి ఉంది. ఈ గ్రామం మొత్తం ఒక యాక్టివ్ గా ఉన్న అగ్నిపర్వతం మధ్యలో ఉంటుంది. టోక్యోకి చెందిన ఈ చిన్న ఐలాండ్ టోక్యో నుంచి సుమారు 358 కిలోమీటర్ల దూరంలో ఉండగా కానీ ఇక్కడ జనాభా కేవలం 200 మంది మాత్రమే బ్రతుకుతున్నారు. ఇంకా ఎటు చూసిన పచ్చదనం, మబ్బుల్లోకి దూసుకువెళ్లిపోయే కొండలు మాత్రమే కనిపిస్తుంటాయి. ఇక్కడికి వెళ్లాలంటే సాధారణ రవాణా మార్గాలు ఉండవు. బోట్ లేదా హెలికాప్టర్ ద్వారానే ప్రయాణించాలి. ఇంకా ఇక్కడ నివసించే ప్రజలు కూడా ఆ ప్రకృతిని గౌరవిస్తూ తక్కువ సౌకర్యాలతోనే చాలా సంతోషంగా బ్రతికేస్తున్నారు. విద్యుత్, ఇంటర్నెట్ వంటివి పరిమితంగా ఉన్నా కూడా వాటి మీద వీళ్ళు ఆధారపడకుండా స్వతంత్ర జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఈ విలేజ్ చుట్టూ ఉన్న జియోథెర్మల్ వెంట్స్ వలన కొన్ని చోట్ల భూమి చాలా వేడిగా కూడా ఉంటుంది. వీళ్ళు ఆ వేడిని వంటల కోసం ఉపయోగించుకుంటారు. ఈ గ్రామం ఒకవైపు ఇంత అందమైన ప్రకృతి ఒడిలో ఉంటే మరోవైపు ఒక భయంకరమైన అగ్నిపర్వతం మీద బ్రతుకుతున్నాం అని తెలిసి కూడా బ్రతకటం చాలా గొప్ప సాహసమనే చెప్పాలి. మాన్హాటన్ ఆఫ్ ద డెసర్ట్ ఇన్ షిబమ్. చూడటానికి అట్టముక్కల్లా కనిపిస్తున్న ఈ బిల్డింగ్స్ కి చాలా గొప్ప చరిత్ర ఉంది. ఇవి ఇప్పటి కాలం నాటివి కాదు. ఏకంగా 16వ శతాబ్దంలోనే 5 నుంచి 11 అంతస్తుల వరకు ఆ కాలంలోనే వీటిని కేవలం మట్టితో మాత్రమే కట్టారు. అవి 1, 2 కాదు. ఇక్కడ మొత్తం ఒక చిన్న టౌన్ లాగానే క్రియేట్ చేసేసారు. మిడిల్ ఈస్ట్ లోని యెమెన్ కంట్రీలో ఉన్న షిబమ్ అనే టౌన్ లో ఉన్న హడ్రమౌట్ అనే ప్రాంతంలో ఈ మట్టితో కట్టిన బిల్డింగ్స్ ని మనం చూడవచ్చు. ఇక్కడ మనకు వచ్చే
వచ్చే డౌట్ ఏంటంటే ఒక పెద్ద వర్షం వస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి అని. వీళ్ళు వాడేది సాధారణ మట్టి కాదు, అందులో స్ట్రా ఫైబర్ ని కలిపి బ్రిక్స్ లా తయారు చేసి వాటిని ఈ ఎండలో బాగా ఎండబెడతారు. ఈ మిశ్రమం వల్ల ఆ మట్టి ఇటుకల్లా గట్టిపడి సిమెంట్ లాంటి బలాన్ని పొందుతాయి. నిర్మాణం చేసే సమయంలో ప్రతి అంతస్తు గోడల మందం మొదట చాలా దట్టంగా ఉంటుంది. పైకి వెళ్లే కొద్దీ ఆ మందాన్ని తగ్గించేస్తారు. ఇంకా ఈ గోడలపై లైమ్ ప్లాస్టర్ లేదా మట్టి పూత వేసి ఈ వర్షం గాలి వల్ల మట్టి కరిగిపోకుండా ఉండేలా కాపాడుకుంటారు. ప్రతి సంవత్సరం వర్షాకాలం ముందు ఇక్కడ ప్రజలు ఈ గోడలపై కొత్త మట్టి పూతను వేసి రిపేర్ చేస్తుంటారు. ఇలా చేయటం వల్లే ఇప్పుడు మనం చూసే ఈ ఎత్తైన మట్టి భవనాలు 500 సంవత్సరాల నుంచి ఇంత బలంగా నిలబడ్డాయి. ఈ బిల్డింగ్స్ ని చూసి ఇప్పటి ఇంజనీర్లు కూడా షాక్ అయిపోతున్నారు. అందుకే ఎన్నో శతాబ్దాల క్రితమే కట్టి ఇప్పటికి ఇలా స్ట్రాంగ్ గా ఉండటం వల్ల వీటిని మాన్హాటన్ ఆఫ్ ద డెసర్ట్ అని కూడా పిలుస్తుంటారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.